61వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక 69 రోజులు మాత్రమే మిగిలింది. మనము ఈరోజు ఆదివారం మన ప్రక్రియ 61వ రోజు. 69 రోజుల తర్వాత మనం ఊరుకొట్టుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడో విదేశాల్లో ఉండి లక్షలు సంపాదించే బదులు సొంత ఊరు, సొంత మనుషులు, నాన్న, కన్న తండ్రి నాన్న, చిన్నాన్న, తోడబుట్టిన తమ్ముడు, ఇంతమంది అంటే సొంత వాళ్ళతో ఉండి ఇక్కడే జీవనోపాధి సాధిస్తూ 10 మందికి ఒక జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ఈ విధంగా జీవనాన్ని కొనసాగించడం ఒక సంతోషకరమైన ప్రక్రియ. ఈ విధంగా ఇంతమందిని కలిపింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఎక్కడో విదేశాల్లో టైపింగ్ కొట్టుకుంటూ లక్షలు సంపాదించేదానికన్నా సొంత ఊర్లో ఉండి సొంత మంది అంటే సొంత పొలం, సొంత మనుషులు ఈ విధంగా చేయడం ఒక సంతోషకరమైన విషయం. ప్రకృతి రత్న అవార్డు తీసుకున్నప్పుడు ఎంత సంతోషం కలిగిందో, ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆదివారాల పూట, అప్పుడప్పుడు ఏమైనా పండగల పూట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో మందికి పల్లెటూరులో ఉండాలన్నా, పల్లెటూరు వాతావరణం అన్నా చాలా ఇష్టం, అమితమైన ఇష్టం. కానీ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, ఇతర కారణాల రీత్యా వలసలు వెళ్ళిపోవడం అంటే జీవనోపాధి కోసం. జీవితంలో 2 విషయాలు మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఒకటి, మనకు నచ్చిన పని చేయడం. అది కుదరలేదా, ఇప్పుడు ఇష్టమైన పని చేయడం అది కుదరలేదా, చేసే పనినే ఇష్టంగా భావించడమే. ఈ విధంగా చేయగలిగితే మనం సక్సెస్ సాధించగలుగుతాం. అదేవిధంగా ఒక బుక్ రాయడం జరుగుతుంది మనం, సివిఆర్ పద్ధతిలో నా అనుభవాలని. ఆ బుక్ కూడా చాలా వరకు అయిపోవచ్చింది. మరీ ముఖ్యంగా 4 చాప్టర్లు మనం తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి. రెండో చాప్టర్లో మనం చూసేది ఏంటంటే, టీమ్ మెంబర్స్, హర్షత్ విహార్, అందరూ ప్రకృతి రత్నాలే. టీమ్ మెంబర్స్ అందరూ కూడా ప్రకృతి రత్నాలే. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. రెండో టాపిక్. మూడో టాపిక్ ఏంటంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, RNR 15048 తెలంగాణ సోనా. 4వది ఏంటంటే నూతన వరి వంగడాలు. ఈ విధంగా 4 చాప్టర్ల మీద ఆ బుక్ అనేది రాయడం జరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్. ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన, అగ్రరాజ్యాల అధినేత అయినటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఆయన అబ్రహం లింకన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు. ఆ బుక్ కూడా త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్ కూడా మా కన్న తల్లికి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 1992 జూన్ 4న నాకు జన్మనిచ్చింది వరి పండించడానికే అని నాకు 2021లో అర్థమైంది. అందువల్ల ఆమెకే ఆ బుక్ కూడా అంకితం ఇస్తున్నాను. త్వరలో మీ ముందుకు తీసుకొని వస్తాను ఆ బుక్ని. ఆ బుక్లో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటని క్లియర్ కట్గా తెలుసుకునే విధంగా ఆ బుక్ని రూపొందించడం జరుగుతూ ఉంది. లేట్ అయినా కూడా, ఆ బుక్ రాయడానికి లేట్ అయినా కూడా, అంటే ఎంత జాగ్రత్తగా చేస్తున్నామంటే లేట్ అయినా పర్వాలేదు, నీట్గా రావాలా. చూసిన చిన్న పిల్లవాడి నుంచి 95 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సునాయాసనంగా చదవగలిగే, అర్థం చేసుకునే. ఈ ప్రపంచంలో మనం అందరం మార్చలేం, కానీ ఆలోచింప చేయగలం. ఆ ఒక్క ఉద్దేశంతోనే మనం ఆ బుక్ అనేది రాయడం జరుగుతూ ఉంది. మీరు ఇక నెక్స్ట్ చూస్తారు ఆ బుక్ని తొందరలోనే పబ్లిష్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్, ప్రకృతి రత్న, అదేవిధంగా టీమ్ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా ఆ బుక్ అనేది రావడం జరుగుతుంది. తొందరలో ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజు మన వ్యవసాయంలో 61వ రోజు జరుగుతా ఉంది. సోమశాల డ్యాము నీళ్లు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ సక్రంగా నీళ్లు ఆదివారం అంటే మనకు గుర్తుంది సోమశాల డ్యామ్ నీళ్లు మనం మెట్టకేస్తా ఉంటాం. ఈ విధంగా కూడా నీళ్లు వేస్తాను. ఈ విధంగా వడ్లేయాలంటే కష్టం కాబట్టి ఈ విధంగా చెక్కలు తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా వేసుకుంటున్నాం. నీళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా నీటి శాఖ వారు శుభ్రంగా నీళ్లు పంపుతున్నారు. ఎందుకంటే వరికి ఎక్కువగా ఉండాల్సింది నీళ్లు. మనం ఆ మధ్య కుక్కులు పెట్టి లోడిచ్చి, మనుషులు పెట్టి లోడిచ్చి ఈ విధంగా చేయడం వల్ల ఈ రోజున సునాయాసంగా ఇప్పుడు కలుపు తెస్తున్నారు. వాళ్ళు కాళ్ళు అనేది దిగబడకుండా నీట్గా ఉండడం జరుగుతుంది. ఆదివారం సోమశాల డ్యామ్ నీళ్లు, కోనారం 12/368 61వ రోజు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ బాబాయ్ ఇంటికాడ ఉండి ఏదన్నా కూర గేర చేసుకుని వండకుండా రావడం అనేది అది ముఖ్యమైనది. అదే టీం మెంబర్స్, సొంత ఊరు పటేల్ నగర్ గ్రామ ప్రజలకి రుణం తీర్చుకోలేదు. ఏంటంటే సంతోషకరమైన విషయం అది. ఈ విధంగా కలుపు ఆదివారం అయినప్పుడు కూడా కలుపు తీయడం జరుగుతూ ఉంది. కోనారం 12/368 ఇంకా అయిపోగానే
నవంబర్ నెల RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు నవంబర్ 22న మళ్ళీ దాన్ని వేయడం జరుగుతుంది. ఒక పండగలాగా ఆ వరి వంగడం దాని గురించి ఆ బుక్ లో క్లియర్ కట్ గా రాస్తా. దాని గురించి ఆ తెలంగాణ సోనా గురించి, CVR మెథడ్ ఫార్మింగ్ గురించి, నూతన వరి వంగడాల గురించి, అదేవిధంగా టీమ్ మెంబర్స్ గురించి ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్ గా మీకు తెలియజేస్తాను. ఆ బుక్ లో కోనారం 12360 వరి రకం గురించి కానీ, తెలంగాణ సోనా గురించి కానీ, CVR మెథడ్ ఫార్మింగ్ గురించి కానీ, ఇలా అన్ని చాప్టర్లు మనం దాంట్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. పొలాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మహానగరాల్లో, పట్టణాలలో, సిటీలలో నిద్రలేసి ఆరోగ్యాల కోసం ఎంతో మంది వాకింగ్ చేస్తారు. అది చాలా మంచి పరిణామం. అది ఎందుకంటే మనిషి ఎంత శ్రమ పడ్డప్పటికీ, ఎంత హార్డ్ వర్కింగ్ చేసినప్పటికీ నడతను మించిన ఏరేది లేదు అని అంటారు. ఈ నడత వల్ల ఏంటంటే శరీరం మొత్తం కదలికలు వచ్చి ఆ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఏమైనా చిన్న చిన్న ఆరోగ్యాలు బాగలేనప్పుడు చాలా ఈజీగా కవర్ అయిపోవడానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు మేము మా పొలాలలో ఇట్లా రోజు అట్లా పర్యవేక్షణ సందర్శించడం, వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. కనీసం పొలాలు అంతా చుట్టూ తిరిగి రావాలంటే ఒక 2.5 కిలోమీటర్లు మనకి వస్తుంది అన్నమాట దూరం. అందువల్ల నిద్రలేసి అలా పొలాల్లో తిరగడం అనేది చాలా మంచి పరిణామం. ఇప్పుడు ఆ పర్యవేక్షణలోనే నడుస్తూ ముందుకు తిరుగుతూ ఉన్నాము. ఈ విధంగా ఆరోగ్యానికి చాలా హెల్త్ఫుల్ ఇది. మా అబ్బాయిలు ఒక ఆయన మెడికల్ ఫార్మరు, ఒక ఆయన ఆర్గానిక్ ఫార్మరు, మేము మామూలుగా న్యాచురల్ ఫార్మరు, వెనక నీటిపారుదల శాఖ, ఈ విధంగా నలుగురు పొలాలలో తిరుగుతూ చేస్తా ఉన్నాం. ఇది చాలా ఆరోగ్యానికి ఆనందకరం. వీళ్ళు చిరోక దేశాల్లో, ఇతర దేశాల్లో జాబ్ చేసినా కూడా నాకు తండ్రికి ఇంత ఆనందం రాదు. ఈ విధంగా మా వృత్తిని దైవంగా భావిస్తూ నిద్రలేసి ఈ విధంగా తిరగడం జరుగుతూ ఉంది. ఓకే, ఆదరిస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.